హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్జేబీ ప్రొడక్షన్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను జామ పండు గురించి వీడియో చేయడం అయితే జరిగింది. సో మన సబ్స్క్రైబర్లో నుంచి ఒకరైన సద్దాం గారు జామ పండు గురించి ఒక వీడియో చేయమని అడిగారు. సో ఆయన కోరిక మేరకు నేను వీడియో అయితే చేశాను. సో ఫ్రెండ్స్, మీరు ఏదైనా పండు గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో పిన్ చేసి మీ ఊరి పేరు మీ పేరు రాయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ పండు గురించి నేనైతే వీడియో చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, వి గో. ఈరోజు మనం మాట్లాడుకోబోయే పండు ఏమిటంటే గుండ్రంగా ఉండి ఆకుపచ్చని మృదు ఫలాలు, జామ లేదా జామి అంటారు. ఇవి మెరటేసి కుటుంబానికి చెందిన పండ్ల చెట్లు. జామ పండ్లలో కొన్ని తెల్లగాను, మరికొన్ని ఎర్రగాను, మరికొన్ని లేత గులాబీ రంగును కలిగి ఉంటాయి. ఇవి మెక్సికో, మధ్య మరియు దక్షిణ అమెరికాకు జాతీయమైనవి. ఈ పండుగ విలక్షణమైన సువాసనలతో కలిగి నిమ్మ కంటే కొంచెం తక్కువ ఘాటును కలిగి ఉంటాయి. లోపలి గింజలు గట్టిగా ఉండి పండుకు వాటి సంఖ్య మారుతూ ఉంటుంది. పెక్టింగ్ నిల్వలు పై తొడుగులో ఎక్కువగా ఉంటాయి. ఉడికించిన జామను కాండీలు అంటారు. అమెరికాలో స్వీట్స్ మరియు జాముల్లో నారింజతో చేసే రసాల తయారీలోనూ వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. జామ పండ్ల నుంచి, ఆకుల నుంచి టీ కూడా తయారు చేస్తారు. పోషక విలువల్లో జామ పండ్లను మేలైన ఫలాలుగా పరిగణిస్తారు. ఎందుకంటే వీటిలో విటమిన్ ఏ మరియు విటమిన్ సి నిల్వలు అధికంగా ఉంటాయి. వీటి గింజల్లో కూడా ఒమేగా 3 మరియు ఒమేగా 6 పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఒక జామ పండులో విటమిన్ సి నిల్వలు 4 నారింజ పండ్ల కన్నా ఎక్కువగా ఉంటాయి. వీటిలో మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం నిల్వలు అధికంగా ఉంటాయి. తక్కువ క్యాలరీలు ఉంటాయి. జామ పండ్లలో ఉండే కెరటోనాయిడ్లు, పోలీఫెనైల్స్ ఇవి ఆక్సీకరణం కాని సహజ రంగుని కలిగించే గుణాలు. ఈ పళ్ళకు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలగజేస్తాయి. జామ ఆకుల నుంచి, బెరడు నుంచి తయారు చేసే పదార్థాలు క్యాన్సర్, బ్యాక్టీరియా ద్వారా వచ్చే అంటువ్యాధులు అంటే వాపులు, నొప్పి నివారణలో వైద్యంగా వాడుతున్నారు. బెరడులో యాంటీ మైక్రోబియల్ ఎసెంజెంట్స్ కలిగి ఉండడం చేత వీటిని చక్కెర వ్యాధిని తగ్గించడంలోనూ ఉపయోగిస్తారు. కొన్ని దేశాల్లో అయితే జామ పండుపై తొక్కను తొలగించి పంచదార పాకం పట్టించి ఎరుపు రంగు కలిపి రెడ్ గోవా అనే పేరుతో అమ్ముతున్నారు. జామ పండ్లు తినడం వల్ల కలిగే ఉపయోగాల గురించి చూద్దాం. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడతాయి. కణజాలం పొరను రక్షించి కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. జామ ఏడాది పొడవునా దొరికినా శీతాకాలంలోనే వీటికి రుచి భలే గమ్మత్తుగా ఉంటుంది. కమల పండులో కంటే 5 రెట్లు అధికంగా విటమిన్ సి ఉంటుంది. ఆకుకూరల్లో లభించే పీచు కంటే 2 పీచు జామలో ఉంటుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమయ్యే కొల్లాజెన్ ఉత్పత్తికి ఇది కీలకం. కొవ్వు మెటబాలిజాన్ని ప్రభావితం చేసే పెక్టిన్ జామలో లభిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ను తగ్గించి పేగులో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షించడంలోనూ సహాయపడుతుంది. జామకాయలో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థాలు వంటి గుణాల వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులు సైతం ఆరగించవచ్చును. నీటిలో కరిగే బీసీ విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్ ఏ జామకాయలో ముఖ్యంగా లభించే పోషకాలు. ఇక జామ పండు పై తొక్కలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. జామకాయలో ఉండే పీచు పదార్థాల వల్ల మలబద్ధకం నివారించబడుతుంది. జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది. పైగా కొన్ని రకాల వ్యాధుల బారిన పడి ఆకలి మందగించిన వారికి ఇది ఆకలి పుట్టించగలదు. మెక్సికో మరియు ఇతర లాటిన్ అమెరికా దేశాల్లో ప్రసిద్ధ పానీయమైన అగోవా ఫాస్క్ తరచు జామ పండుతో తయారు చేస్తారు. ఎరుపు రంగు జామ పండ్లను సాల్టెడ్ ఉత్పత్తులైన సాస్లలో టమాటాకు బదులు వాడతారు. ముఖ్యంగా ఆమ్లతను తగ్గించడానికి ఉపయోగించవచ్చు. జామ పండ్లు మరియు జాము ఆకుల కషాయం నుండి పానీయాల్ని తయారు చేయవచ్చు. దీనిని బ్రెజిల్లో చాడీ గోయా బీరా అని పిలుస్తారు. అంటే జామ పండు లేదా జామ ఆకుల టీ అని అర్థం. జామ ఆకుల్లో కెరటోనాయిడ్లు మరియు పాలిఫెనైల్స్ ఇంకా గ్యాలోకాటిచిన్, లుకోసైనిడ్ వంటివి ఉంటాయి. ఈ ఫైటోకెమికల్స్ కొన్ని పండ్ల చర్మం మరియు మాంసపు రంగును ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి ఎరుపు, నారింజ రంగులో ఉండే జామ పండ్లు పసుపు ఆకుపచ్చ కంటే ఎక్కువ పాలిఫెనైల్ మరియు కెరటోనాయిడ్ కంటెంట్ను కలిగి ఉంటాయి. సౌందర్య సాధనాల ఉత్పత్తిలోనూ ఈ జామకాయ గింజలను వాడతారు. జామ గింజల నూనెను వాడతారు. ఓకే ఫ్రెండ్స్, 100 గ్రాముల జామ పండులో పోషక విలువలు ఇలా: క్యాలరీలు 36 నుంచి 50, తేమ 77 నుంచి 86, పీచు 2.8 నుంచి 5.5 గ్రాములు,
ప్రోటీన్ 0.9 నుంచి 1.0 గ్రామ్, కొవ్వు 0.1 నుంచి 0.5 గ్రాములు, యాష్ 0.43 నుంచి 0.7 గ్రాములు, కార్బోహైడ్రేట్ 9.5 నుంచి 10.0 గ్రాములు, కాల్షియం 9.1 నుంచి 17.0 గ్రాములు, ఫాస్ఫరస్ 17.8 నుంచి 30 మిల్లీగ్రాములు, విటమిన్ ఏ 200 నుంచి 400 మిల్లీగ్రాములు, విటమిన్ సి 200 నుంచి 400 మిల్లీగ్రాములు, విటమిన్ బి1 0.046 మిల్లీగ్రాములు, విటమిన్ బి2 0.03 నుంచి 0.04 మిల్లీగ్రాములు, విటమిన్ బి3 0.6 నుంచి 1.068 మిల్లీగ్రాములు. సో ఫ్రెండ్స్, జామ పండ్లు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలుస్తున్నాయి. సో ఈ రోజు నుంచి రోజు ఒక జామ పండు తినడానికి అలవాటు చూశారు కదా ఫ్రెండ్స్. సద్దాం గారి గురించి మనం చేసిన వీడియో జామ పండ్ల గురించి ఆయన అడగడం జరిగింది. సో ఆ వీడియో అయితే నేను చేయడం జరిగింది. సో మీకు ఏదైనా పండు గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో మీరు పిన్ చేయండి, మీ ఊరి పేరు మీ పేరు రాయండి. ఖచ్చితంగా మీకోసం ఆ వీడియో అయితే నేను చేసి పెడతాను. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో పండుతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్.